నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నెల్లూరు జిల్లాలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏఎస్పేట దర్గా కూడా ఒకటి. ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ నిర్వహించే గంధ మహోత్సవానికి అయితే ఇసుకేస్తే రాలంతగా భక్తులు ఇక్కడ తరలి వస్తుంటారు. అయితే ఈ దర్గాకి సంబంధించి స్థల ప్రాశస్యం ఏంటి, విశేషాలేంటో ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. మగువలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. సో ప్రస్తుతం మనం ఏఎస్పేట దర్గా ప్రాంగణంలో ఉన్నాం. అందరం దీన్ని ఏఎస్పేట దర్గా అంటాం, కానీ వాస్తవానికి ఖాజా నాయబ్ రసూల్ దర్గా. సో 250 సంవత్సరాల క్రితం ఇక్కడ ఖాజా నాయబ్ రసూల్ అనే వ్యక్తి కొన్ని ఊర్లను తన ఆధీనంలో ఉంచుకొని అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ ఊర్ల నుంచి వచ్చి ఆ శిస్తు ఆ పన్నంతా కూడా ఇక్కడ ఊరు డెవలప్మెంట్ కోసం వాడేవాళ్ళు. ఆయన తదనంతరం ఆయన తరతరాలుగా కొంతమంది ఇక్కడ ఖాజా నాయబ్ రసూల్ దర్గాలో సేవలు చేస్తూ అదేవిధంగా ఇక్కడ తరిస్తూ ఉన్నారు. అయితే ఈ దర్గాకి అయితే మాత్రం చాలా విశిష్టత ఉంది. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ప్రతి కోరిక కూడా తీరుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి చాలా దూర ప్రాంతాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, పంజాబ్, అస్సాం, ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తండోపతండాలకు వస్తున్నారు. అయితే ఈ దర్గాకి ప్రత్యేకత ఏంటంటే కుల మతాలకు అతీతంగా వస్తుంటారు ఇక్కడికి. అంటే హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దర్గా, అంటే ఇక్కడ కుల మతాలు ఎవరు పట్టించుకోరు, కేవలం ఒక శక్తిని మాత్రమే నమ్ముతారు, దర్గాను మాత్రం నమ్ముతారు. కాబట్టి అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తుంటారు. కొంతమంది అయితే కేవలం ఈ దర్గా కోసమే ప్లాన్ చేసుకుంటే, ఇక్కడికి రావడం కోసమే శుక్రవారం రావాలని చెప్పి ప్లాన్ చేసుకొని దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఇక్కడికి వస్తుంటారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసంతో వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కోరికలు తీరుతాయని. అదేవిధంగా ఇక్కడ నిర్వహించేటువంటి గంధ మహోత్సవానికి అయితే మాత్రం అసలు లెక్కలేనంత మందిగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సో సెప్టెంబర్ నెల 11వ తేదీని కానీ లేకపోతే 29వ తేదీ కానీ ఈ సంవత్సరం కూడా మనకు గంధం జరగచ్చు అనే ఒక వినికిడి వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక గంధ మహోత్సవానికి అయితే మనం ఈ మాత్రం కూడా ఇక్కడ నిలుచుకోలేము, అంత రద్దీగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది పీడిత బాధితులందరూ కూడా వస్తుంటారు. కొంతమంది ఏదైతే కొన్ని దుష్టశక్తుల వల్ల బాధించబడుతుంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నయం అవుతుందనే విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రాంగణం అంతా కూడా ఎంత కోలాహలంగా ఉందంటే, దానితో ఈరోజు శుక్రవారం కావడంతో భక్తులు అయితే మాత్రం అసంఖ్యాకంగా వస్తున్నారు ఇక్కడికి. సో వచ్చిన వాళ్ళందరి కోరికలు కూడా తీరుతాయనేది ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. సో వచ్చిన వాళ్ళందరూ కూడా తమ కోరికలు తీర్చుకొని తిరిగి తమ ప్రాంతాలకు సంతోషంగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ వంశీకృష్ణ రెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, ఏఎస్పేట దర్గా నుంచి. మగువలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841, 7998484842.